హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇంకా మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చి ఇంకా వెజ్ అండి. ఈరోజు ఇంక వెజ్ అంటే ఇంకా పచ్చెనపప్పు మిల్ మేకర్ కర్రీ అయితే చేశానండి ఇంట్లోను. ఇంకా కర్రీ టేస్ట్ అన్నది ఎలా ఉన్నదో ఇంకా ముందు చెప్తానండి మీకు. తర్వాత అయితే ఇంక ఈ కర్రీ తినే వాళ్ళకైతే ఇంకా నాన్ వెజే గుర్తుకురాదండి. ఇంకా బాగుంటుందండి కర్రీ అయితే. ఇంకా మనం ఎలా చేసుకోవాలన్నది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను బాండి పెట్టుకొని ఇంకా ముందే ఇంకా మిల్ మేకర్ అయితే ఇంకా నేను ఉడికి పెట్టుకున్నానండి ఇంకా వేడి నీటిలోను. తర్వాత ఇంకా పక్కకు తీసేసుకొని తర్వాత ఇంక ఇందులో కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసుకొని ఇంకా మిల్ మేకర్ అయితే ఇంకా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్నాక తర్వాత కొంచెం అవైతే పక్కకు తీసేసుకొని ఇంకా తర్వాత అయితే ఇంకా ఆనియన్స్ అయితే నేను ఒక 3-3 ఆనియన్స్ అయితే నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అవి కూడా ఇంకా మనం బండిలో వేసుకుని అది ఆయిల్లో ఇంకా ఫ్రై చేసేసుకోవడమే. ఆనియన్స్ మనకి త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. సాల్ట్ వేసుకొని ఇంకా మూత పెట్టేసుకుంటే ఇంకా కొంచెం మనకి బాగా మగ్గిపోద్ది. ఇంకా తర్వాత అయితే ఇంకా ఈరోజు వెజ్ అన్నది ఇంకా మా వారైతే నాన్ వెజ్ తీసుకొస్తాను అన్నారు, కానీ ఇంకా నేనైతే ఇంకా ఒప్పుకోలేదంటే ఇంకా రేపు శివాలయానికి వెళ్ళాలి, ఇంకా పూజ గట్రా ఉందని ఇంకా వద్దన్నాము. ఇంకా తర్వాత అయితే ఇంకా అందుకని ఇంక ఇలా పచ్చెనగపప్పు మిల్ మేకర్ కర్రీ అయితే కానిచ్చేసామండి ఈరోజు సండే మట్టుకి. మరి సండే మీ ఇంట్లో ఏం స్పెషల్స్ చేసుకున్నారో, మరి ఏం వండుకున్నారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నా లాంగ్ వీడియోస్ మీకు చూస్తారని ఆదరిస్తారని అనుకుంటున్నాను. వీడియో అయితే ఇంకా చిన్నగానే ఉంటుందండి, మీకు అంత బోర్ అయితే ఏం కొట్టదు. వీడియో అయితే మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా అలాగే తర్వాత అయితే ఇంకా నేను ఆనియన్స్ అయితే మగ్గిపోయాక ఇంకా తర్వాత ఇంకా అదిగోండి పచ్చెనగపప్పు కూడా వేసేసుకున్నాను. నానబెట్టుకున్న పచ్చెనగపప్పు అయితే మనం ఒక 3 గంటల ముందు నానబెట్టుకుని ఉంచుకోవాలండి. తర్వాత అయితే ఇంకా మిల్ మేకర్ కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కారము అలాగే సాల్టు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ ఏమో ఇంకా కారం, 1 స్పూను పసుపు ఇంకా అన్నీ వేసేసుకొని ఇంక మనమైతే వాటర్ అయితే అది కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా వాటర్ అయితే వేసేసుకొని ఇంకా మనం మూత పెట్టేసుకోవడమే అండి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి, మీకు కూడా చాలా బాగా నచ్చుద్ది. అంటే కర్రీ చాలామందికి తెలిసే ఉండదు, ఇంకా అందుకని చెప్తున్నాను. అంటే కొంతమంది తెలుస్తుంది, కొంతమందికి తెలియదండి కర్రీ గురించి. ఇంకా మా సైడ్ అయితే కర్రీ బాగా చేసుకుంటారండి, మా అమ్మ కూడా బాగుండుద్ది. ఇంకా తర్వాత అయితే ఇంకా కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నాకైతే ఈ కర్రీ తినేటప్పుడైతే నాకైతే ఈరోజు నాన్ వెజ్ గుర్తుకు రాలేదు. మీకు కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఒకసారి మీరు కూడా కుక్ చేయండి, వండండి, మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా చెప్పాను కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు ఇంకా అన్నీ వేసేసుకొని ఇంకా మనం తిప్పుకొని ఇంకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కర్రీ ఏదైనా మనం చేసుకునేలా చేసుకొని మన చేతితో మనం తింటేనే ఆ టేస్ట్ వేరు. నాకేంటో ఎదరోళ్ళు అంటే మా అమ్మైనా ఇంకా మా అత్తయ్య గారైనా వాళ్ళు చేసిన కర్రీలే ఎక్కువ నచ్చుతాయి. ఎక్కువ నా చేతితో నేను చేసుకున్న కర్రీలు తింటాను, కానీ అంత తృప్తి పడను. ఎవరిమైనా అంతేలేండి, అంటే ఎదురు వాళ్ళు చేసి పెడితేనే బాగుంటుంది అనుకుంటాము ఎవరిమైనాను. ఇంకా తర్వాత అయితే ఇంక ఇటు సైడ్ కూడా రైస్ పెట్టాను, అటు సైడ్ కూడా కర్రీ కూడా అయిపోతుంది. ఇంకా తర్వాత అయితే ఇంకా ఈ కర్రీ కాకుండా మళ్ళీ కొత్తిమీర పచ్చడి కూడా చేశానండి, కొత్తిమీర టమాటా పచ్చడి. ఇంకా మా వారైతే ఇంకా టమాటాలు తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా ఈలోపు ఇంకా కొత్తిమీర ఇంకా అలాగే పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇటు సైడు. ఇంకా టమాటాలు అయితే ఇంకా సపరేట్గా ఫ్రై చేసి అప్పుడు వేసానండి మిక్సీ. ఇంకా కొత్తిమీర పచ్చడి గురించి అయితే నేను ఇంకేమీ చెప్పలేదండి మీకు. ఇంకా తర్వాత చెప్తాను, తర్వాత వీడియోలో మళ్ళీ పెడతానండి కొత్తిమీర పచ్చడిది. టమాటా కొత్తిమీర కాంబినేషన్ బాగుంటుందండి పచ్చడి. ఇంకా మీకు ఎవరికైనా అంటే చేసుకుంటారనుకోండి, ఇంకా మీకు కూడా నచ్చిద్దా లేదంటే కింద కామెంట్ చేయండి నాకు. ఇంకా తర్వాత అదిగోండి ఇంకా వాటర్ వేసుకున్నాను, సరిపడగా వాటర్ వేసేసుకొని ఇంకా కర్రీలో అయితే ఇంకా మసాలా కూడా వేసుకున్నాను. మసాలా వేసేసుకొని ఇంకా తర్వాత అయితే ఇంక నేను మూత అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీలో అయితే మనకి మెయిన్ ఉండవలసింది ఏ కర్రీలో అయినా కొత్తిమీర అండి. ఈ కొత్తిమీర నేను ఒక సైకిల్ అయినా వస్తే సైకిల్ దగ్గర తీసుకున్నాను కొత్తిమీర. మా వారిని తీసుకురమ్మంటేనే మా వారేమో ఇంకా కొత్తిమీర అంతా అంటే నేను చెప్పను, ఆయనకి అంత గుర్తుండదండి. ఇంకా ఆయన కూడా ఇంక రోజు బయటకు అయితే వెళ్ళలేదు, ఇంకా మా ఆయన గారు మా వారైతే. ఇంకా అందుకని కొత్తిమీర అయితే ఇంకా చెప్పలేదు నేను. ఇంకా నా దగ్గర ఉన్నది నేనే వేసేసాను.
ఇంకా లాస్ట్ అయితే ఇంకా కొత్తిమీర వేసుకొని ఇంకొంచెం ఉడకపెట్టుకొని ఇంకా లాస్ట్ ఇంకా తింపేసుకోవడమండి. మీకు కూడా నచ్చుద్దని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి.